hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemicals that take us higher. హలో అండి, వెల్కమ్ టు శ్రేష్ఠ వ్లాగ్స్. వెల్కమ్ టు వన్ మోర్ వీడియో. ఇవాల్టి వీడియోలో వచ్చేసి మా ఉగాది సెలబ్రేషన్స్ చూపించబోతున్నాను. బిఫోర్ హెడ్ ఇన్ టు ద వ్లాగ్, ప్లీజ్ మేక్ షూర్ అండి సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఇఫ్ యూ ఆర్ న్యూ. సో ఈ వ్లాగ్లో ఫస్ట్ వచ్చేసి నేను బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నానండి. ఎందుకంటే పూజ కన్నా ముందు నేను శ్రేష్ఠ పాపకి బ్రేక్ఫాస్ట్ పెట్టేసుకోవాలి. దాని తర్వాత నేను పూజ స్టార్ట్ చేయాలి. ఫస్ట్ తను బ్రేక్ఫాస్ట్ తింటే కొంచెంసేపు ఆడుకోవడానికి వెళ్తుంది. ఆ టైంలో నేను పూజ మొదలు పెట్టుకోవచ్చు అనమాట. సో నాకు బేసికల్గా చాలా టైం ఉన్నట్టు ఉంటుంది పూజ చేసుకోవడానికి ప్రశాంతంగా. సో ఇలా తను బ్రేక్ఫాస్ట్ తిన్న తర్వాత నేను పూజ స్టార్ట్ చేశానండి. ఫస్ట్ దేవుడి పటాలన్నింటినీ బాగా వైప్ చేసి మంచిగా వాటికి బొట్లు పెట్టి నేను పూజ స్టార్ట్ చేసుకుంటాను. ప్రతి పండగకి ఇలా చేసుకుంటాను అనమాట. ఒక్కోసారి నాకు వర్క్ ఉన్నప్పుడు అసలు టైం కుదరదు. బట్ ఇవాళ నాకు ఆఫ్టర్నూన్ వర్క్ ఉన్నదనమాట ఉగాది రోజు. అండ్ మార్నింగ్ అంతా టైం ఉన్నది కాబట్టి హ్యాపీగా మంచిగా పూజ చేసుకొని మంచిగా ఫుడ్ అంతా రెడీ పెట్టుకొని వెళ్ళాను తర్వాత ఆఫీస్కి. అండ్ ఇక్కడ ఒకసారి అన్ని దేవుడికి పొట్లు పెట్టిన తర్వాత నేను ఇక్కడ ఫ్లవర్స్ కూడా కట్ చేసి పెడుతున్నానండి. ఇక్కడ ఫ్లవర్స్ నాకు ఇలాంటివి ఎందుకో బాగా నచ్చుతాయండి కంపేర్ టు ఎనీ అదర్ ఫ్లవర్స్. మిగతా అంత బాగో అనిపిస్తుంది ఎక్కడన్నా పూజలో పెట్టాలి అంటే మాత్రం. సో ఇవి ఎక్కువ తెచ్చుకుంటూ ఉంటాను. ఇవి నాకు స్టాప్ అండ్ షాప్లో కానీ బిగ్ వైలో కానీ అలా అవైలబిలిటీ ఉంటుంది అనమాట. సో అలా కొన్ని కట్ చేసుకొని కొన్ని సైడ్ పెట్టుకుంటానండి. నాకు హోమ్ డెకరేట్ చేసుకోవడం చాలా ఇష్టం అనేసి అలా ఫ్లవర్స్ని పక్కన పెట్టేస్తాను. దాని తర్వాత దేవుడికి కొన్ని పళ్ళు తీసుకున్నాను. ఇవన్నీ దేవుడి కట్టెలో పెట్టడానికి వెళ్తాను. అండ్ దెన్ ఉగాది అంటేనే స్పెషల్ మామిడికాయ పచ్చడి కదా. సో ఉగాది పచ్చడి ఇక్కడ నేను అదే తయారు చేస్తున్నానండి. మాకి పూత అస్సలు దొరకదండి, చాలా రేర్ అనమాట. సో ఉన్నదాంతోనే అడ్జస్ట్ అవ్వాలి కాబట్టి నేను అలా చేసుకుంటాను. ఉగాది చేసుకోవాలి. సో ప్రతి ఒక్కరి ఇంట్లో చేసుకుంటేనే వాళ్ళ పిల్లలకి ఏమేమి ఫెస్టివల్స్ ఉన్నాయి అనేది తెలుస్తుంది అనమాట. అది నా ఇంటెన్షన్, నా శ్రేష్ఠకి నేర్పించడానికి. అండ్ ఇక్కడ రిమైనింగ్ ఫ్లవర్స్ ఉన్నాయి అని చెప్పాను కదా, అవన్నీ కూడా నేను ఇట్లా డెకార్ట్ కింద టేబుల్ మీద పెట్టుకుంటాను అనమాట. సో వాటర్లో కొన్ని వాటర్ వేసేసి ఇవి నాకు ఆల్మోస్ట్ 1 month దాకా వస్తాయండి. ఫ్రెష్ ఫ్లవర్స్ లాగా అనుకోరు కదా, ఇలాంటివి అన్నీ 1 month దాకా వస్తాయండి. ఎందుకంటే వీటికి ఫుడ్ పౌడర్ ఉంటుంది అనమాట. అది యాడ్ చేస్తే మీకు 1 month దాకా ఫ్లవర్స్ చాలా ఫ్రెష్గా ఉంటాయి. సో మీరు ఎప్పుడైనా ట్రై చేయండి ఫుడ్ పౌడర్ యాడ్ చేసిన తర్వాత ఆ డిఫరెన్స్. లేదంటే ఓన్లీ వాటర్లో ఫ్లవర్స్ పెట్టినప్పుడు ఆ డిఫరెన్స్, మీకు వాటర్లో ఓన్లీ ఫ్లవర్స్ పెట్టినప్పుడు తొందరగా పాడైపోతాయి. అదే ఫుడ్ పౌడర్ యాడ్ చేసినప్పుడు చాలా లాంగ్ లాస్టింగ్ వస్తాయి అన్నమాట. ఇక్కడైతే నేను పూజ మొత్తం చేసేసానని నేను చాలా సింపుల్గా చేస్తాను, ఇంతకుముందు నా పాస్ట్ వీడియోస్లో చెప్పినట్టు. సో అది కూడా నాకు ఎంత సింపుల్గా చేసుకుంటే అంత ప్రశాంతంగా ఉన్నట్లు అనిపిస్తుంది. కొంతమందికి కొన్ని విధాలుగా అనిపిస్తుంది, నాకు ఇలా అన్నమాట. అండ్ పూజ తర్వాత ఉగాది కదా, సో స్పెషల్ అండి. మా ఇంటి మహాలక్ష్మిని నేను రెడీ చేసుకుంటున్నాను. ఇక్కడ నా చిట్టి తల్లిని రెడీ చేసుకుంటున్నాను. ఫ్లవర్స్ అంతా హెయిర్ స్టైల్ వేసేసి. పిల్లల్ని రెడీ చేయడం చాలా కష్టం అండి. బట్ వాళ్ళని కొంచెంసేపు బుజ్జిగిచ్చి మన ట్రెడిషనల్ ఫాలో చేసాము అంటే తప్పకుండా వాళ్ళు మాట వింటారు, మంచిగా రెడీ అవుతారు. ఎస్పెషల్లీ అమ్మతో రెడీ అవ్వడం అంటే ఆడపిల్లలకి చాలా ఇష్టం అనమాట. సో ఖచ్చితంగా చేస్తారు. ఇలా మేమిద్దరం మంచిగా రెడీ అయ్యేసి కొన్ని బయట మంచి వీడియోస్ చేసుకున్నాం.
చేస్తున్నాము. మీరు మా ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్ షార్ట్స్లలో కొన్ని చూడొచ్చు. మేము ఆల్రెడీ పోస్ట్ చేసాము అక్కడ. తప్పకుండా వెళ్ళి ఫాలో చేయండి, లైక్ చేయండి. ఐ హోప్ యూ లైక్ అవర్ ఉగాది వ్లాగ్. హ్యాపీ ఉగాది గైస్. బాయ్. సబ్స్క్రైబ్.